కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళకి ఏప్రిల్ నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాశ ఫలితాలు చెబుతున్నాను. ముందుగా ఈ కన్యారాశి వారికి షష్టమ స్థితిగతుడైనటువంటి శని మీరు ఏం చేస్తారో తెలుసా? మీరు మీ యొక్క శత్రువులు తొక్కేస్తారు. శత్రువులు అనగానే మనం ఎవరనుకుంటాం? బయట ఉన్నటువంటి శత్రువులు, నా డబ్బులు ఎగ్గొట్టేస్తున్నాడో, లేకపోతే నన్ను ఇరికిచ్చేసాడనో, లేకపోతే ఏదో రకమైన బాహ్య శత్రువుని చూస్తాం. వాళ్ళనే కాదు, అంత శత్రువులు ఉంటాడు. కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు. అందువలన ఇటువంటి కామమైన సంబంధమైనటువంటి, క్రోధ సంబంధమైనటువంటి అలాంటి అవలక్షణాలను కూడా మీరు పోగొట్టుకుంటారన్నమాట. ఈ శని 6వ ఇంట్లో ఉంటే లాంగిటివిటీ ఆఫ్ లైఫ్ని పెంచుతాడు. మీ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరిచి కన్యారాశి వాళ్ళంతా కూడా చాలా ఆరోగ్యవంతంగా ఉంటారు. ఈ కన్యారాశి వాళ్ళకి ఈ నెలలో వీళ్ళకి ఏమైందండి? ఈ యొక్క రవిని మనం తీసుకున్నట్లయితే మనకి ఏప్రిల్ 14 వరకు మనకి సప్తమ స్థానంలో ఉంటాడు. సప్తమ స్థితిగతుడైనటువంటి రవి వల్ల మీరు మీ జీవిత భాగస్వాములతో మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కూర వండినప్పుడు ఏమిటి ఇలా కూర వండామంటే అది మొహానికి వేసుకోకూడదు అనమాట. కూరని అంటే ఒక రకమైనటువంటి ఈగో ఫీలింగ్ అనేటటువంటిది జీవిత భాగస్వామంలో ఆడవాళ్ళకి మగాళ్ళకి ఇద్దరికి వస్తుంది. అయితే ముఖ్యంగా ఆడవాళ్ళల్లో ఎక్కువ ఉంటుందన్నమాట ఈ ఫీలింగ్. ఎందుకంటే వాళ్ళే పాపం పనులు చేస్తారు కాబట్టి. ఇకపోతే సప్తమ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన వితండవాదం అనేటటువంటిది జీవిత భాగస్వామి చేస్తారు. అలాగే వ్యాపార భాగస్వాములు కూడా మీరు అకౌంట్స్ అడిగినప్పుడు వాళ్ళకి బాధ కదా, డబ్బులు అవన్నీ కూడా మంచివాళ్ళు ఎక్కడో 5% ఉంటారు, మిగతా వాళ్ళందరికీ బాధ కాబట్టి వాళ్ళు గొడవలు పెట్టుకోవడానికి అవకాశం ఉంటాయి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వాళ్ళతో డీల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే జన్మ కేతు ఉంటాడు కదా, ఈ జన్మ కేతు ప్రభావం వలన మీకు భక్తి విపరీతంగా పెరిగిపోద్ది. భక్తి పెరిగిపోతే పర్వాలేదు, రేషనలిజం, హేతుబద్ధంగా, లాజికల్ కన్సిస్టెన్సీ, మంచి తార్కికమైనటువంటి భక్తి, సైంటిఫిక్ అవుట్లుక్, శాస్త్రీయ దృక్పథంతో మరి అందరూ మెచ్చుకునేలాగా భక్తి చేస్తే ఎవ్వరికీ అభ్యంతరం లేదు. చాదస్తం ఎక్కువైపోయి తోమిన సామాన్ని 4 సార్లు తోమడం, కడిగిన గిన్నెల్ని 4 సార్లు, తర్వాత రూము కడగడం దేవుడి కోసం, దేవుడి దగ్గర ఆ సామాను ఈ సామాను, ఇట్లాగా మనం దానికే టైం స్పెండ్ చేసుకొని కొంచెం చాదస్తబద్ధంగా ఉంటే అది మీకే ప్రమాదం అవుతుంది. చెప్పేవాడిని నాది మీరు అంగీకరించకపోయినా కూడా నష్టం మీకే. ఎందుకంటే చాదస్త రహితమైనటువంటి భక్తిని ఆదిశంకరాచార్యులు వారు బోధించారనమాట, రామానుజాచార్యుల వారైనా. ఇకపోతే ఈ యొక్క సప్తమ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క శుక్రుడు ఒక్కరోజు ఉంటాడు. ఒక్కరోజు ఉండి కొంచెం వీళ్ళని బ్యాలెన్స్ చేసి ఒక్కరోజులోనే మీరు కొనాలనుకునేటటువంటి సైట్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కొనిపించేస్తాడు. ఆ తర్వాత ఏం చేస్తాడండి? చక్కగా మనకి అష్టమ స్థితిలోకి వచ్చేస్తాడు. రవి శుక్రులు ఇద్దరు కలుస్తారు. మీకు కళ్ళ సైట్లు లేనటువంటి వాళ్ళకి కళ్ళు ప్రాబ్లంలో రావడానికి అవకాశాలు ఉంటాయి, ఐ సైట్లు వస్తాయి. అలాగే కంటికి ఏ కొమ్మో, మీ ఇంటి దగ్గర పూల చెట్ల కొమ్మో ఏదో ఒకటి గుచ్చుకోవడం వల్ల, లేకపోతే ఏదైనా బాల్ తగిలి ఐ ప్రాబ్లం రావడము, కంటికి దోషాలు అనేటటువంటివి రావడం జరుగుతాయి. అలాగే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే డీప్ ఫ్రెండ్షిప్ చేస్తారు చాలామంది. ఆ డీప్ ఫ్రెండ్షిప్ చేసినటువంటి వాళ్ళకి మనకు బంగారము అనేటటువంటిది లాస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఈ రవి శుక్ర గ్రహ ప్రభావం వలన. దీనికి ఇది బంగారం వాళ్ళ మొహమాటంతో అడిగితే వాళ్ళకి మీరు ఇచ్చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అది మళ్ళీ ఇక తిరిగి రాదు. మరి ఈ విధంగా రవి శుక్రులు వచ్చినప్పుడు ముందు నేను జాతకం చెప్పాను. నేను జగన్మోహన్ రావు అని చెప్పి PFలో 3 స్టేట్స్కి స్క్వాడ్ ఆఫీసర్ ఆయన. అలాంటి ఆయన ఒక డాక్టర్కి, వాళ్ళ ఇంటి పక్కన ఉన్న డాక్టర్తో బాగా క్లోజ్ ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళ ఇంట్లో 30 లక్షలు, మొత్తం 30 లక్షల రూపాయలు బంగారం ఇవన్నీ కూడా వాళ్ళ ఇంట్లో పెట్టేసి వెళితే అవి ఆయన తస్కరించి ఒక 6 లక్షల రూపాయలు మాత్రం ఉంచి మిగతా డబ్బంతా ఇవ్వడం జరిగింది. ఈ రవి శుక్రులు వచ్చినప్పుడే నేను కాషన్ చేశాను జగన్మోహన్ రావుని. అప్పుడు ఆ కేసు ఒక అడ్వకేట్ ద్వారా ఆయన నాకు అప్పచెప్పాడు. ఏంటంటే, సార్ మీకు తెలుసు కదా సురేంద్రబాబు గారు కమిషనర్, వెరీ టెర్రిఫిక్ ఆఫీసర్ ఆయన.
అలాంటప్పుడు అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్లో బషీర్బాగ్లో ఉన్నప్పుడు నేనే స్వయంగా సార్కి తీసుకెళ్తే అప్పుడు రవి సార్ ఏం చేశారంటే ఆయన చక్కగా ఇది చేశారు, ఏమిటండి ఆయనకి డీసీపీగా ఉన్నారు వెస్ట్ జోన్, అప్పుడు ఈ కేసు టేకప్ చేయడం జరిగింది, వాళ్ళ బంగారం వాళ్ళ డబ్బు అంతా కూడా రావడం జరిగింది. సో ఈ విధంగా వ్యవహారాలు అనేటువంటివి ఇలా ఉంటాయి. కాబట్టి అది ప్రాక్టికల్గా అలాగే ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ ఆ సమయం వస్తుంది. కాబట్టి బంగారాలు అవన్నీ దానాలు చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా మీరు ఇచ్చుకోవడాలు పుచ్చుకోవడాలు పోతాయని ఇచ్చుకోండి, ఏం పర్వాలేదు, కానీ పోతే మాత్రం బాధపడకండి. ఇక గురుడి దగ్గరికి వచ్చేసరికి మనకి ఏమవుతుందండి, భాగ్యస్థానంలోకి వస్తున్నాడు. భాగ్యస్థానంలోకి రావడం వల్ల ఎంతవరకు అప్పులు పుట్టట్లేదండి, లేకపోతే డబ్బులు రావట్లేదండి, ఉద్యోగాలకు వెళ్ళాలండి అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలకు వెళ్తారు. విద్యార్థులందరూ డల్ అయిపోయారు అష్టమ గురు ప్రభావం వల్ల. అటువంటి వాళ్ళంతా తిరిగి విజృంభించి చదివి మంచి మార్కులతో పాస్ అయ్యి మంచి ఉద్యోగాలు అవన్నీ కూడా సాధించడానికి అవకాశాలు ఉంటాయి. మరి అష్టమ రవి గ్రహ ప్రభావం వలన నోటి దాకా వచ్చినటువంటి గవర్నమెంట్ జాబు పోవడానికి అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వ సంబంధించిన వ్యవహారాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనబడుతుందన్నమాట. అదేవిధంగా ఈ యొక్క బుధుడి దగ్గరికి వచ్చేసరికి అష్టమ బుధుడు వక్రించి 2 ఏప్రిల్ నుంచి మనకి 9 ఏప్రిల్ వరకు మనకి ఇక్కడ ఉండడం అనేటటువంటిది జరుగుతుంది మేషరాశిలోకి. కాబట్టి మనకి అష్టమ బుధుడు అనాలోచితమైనటువంటి నిర్ణయాలు, తొందరపాటు నిర్ణయాలు, తొందరగా మాట జారడం ఇలాంటి వాటి వల్ల మీకు సమస్యలు రావడం అనేటటువంటివి జరుగుతాయి అన్నమాట. అలాగే సప్తమంలో ఉన్నటువంటి మళ్ళీ ఆ బుధుడు వక్రించి 9 ఏప్రిల్ నుంచి సప్తమ స్థానంలోకి రావడం వలన మీ యొక్క జీవిత భాగస్వామి వాళ్ళతో కొంచెం శాంతంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ యొక్క కిరాణా బిజినెస్లు, ఆ తర్వాత ఈ యొక్క షాపులు, డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఈ బిజినెస్లు చేస్తున్న వాళ్ళకి బాగుంటుంది. ఎవరైతే హోటల్ ఇండస్ట్రీ, బట్టల వ్యాపారాలు, తర్వాత ఈ యొక్క జీడిపప్పులు, స్పైసెస్, డ్రై ఫ్రూట్స్, పూజా స్టోర్స్, జెమ్స్, వజ్రాల వ్యాపారం ఇలాంటి వ్యాపారాలు ఏవైతే చేస్తున్నారో అటువంటి వాళ్ళు లాస్ అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు కనబడుతున్నాయి. బిజినెస్లు పెద్దగా జరగవన్నమాట. అలాగే సప్తమ రాహు గ్రహ ప్రభావం వలన మనకి ఏంటంటే ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి వ్యాపారాలు, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇలాంటి వ్యాపారాలు కొంచెం డల్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ యొక్క కుజుడు మనకి 23 ఏప్రిల్ ముందు షష్ఠ స్థితిలో ఉన్నటువంటి కుజుడు ఏప్రిల్ 23 వరకు మీకు రియల్ ఎస్టేట్ బిజినెస్లు అన్నీ కూడా మంచిగా అవన్నీ సాగడం జరుగుతాయి. శత్రువులపైన విజయము, అలాగే ఒక చిన్నపాటి యాక్సిడెంట్ అనేటటువంటిది 23 ఏప్రిల్ లోపల జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు బళ్ళ మీద వెళ్ళేటటువంటి వాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ఆ తర్వాత మనకి సప్తమ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క కుజగ్రహ ప్రభావం వలన స్థలాల రేట్లు పెరగడము, మీరు కూడా అమ్మాలి అనుకునేటటువంటి వాటికి రేట్లు పెరుగుతాయి, మీరు కొనాలనుకునేటటువంటి సైట్లకి తక్కువ అవడం ఇలాంటివి జరుగుతాయి. సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రోత్సాహం చాలా తక్కువగా ఉంటుంది. కన్యారాశి వాళ్ళకి పెద్ద ఎదుగుదల అనేటటువంటిది ఉండదు. ఇకపోతే రాజకీయ నాయకులకు కూడా అంత అనుకూలమైనటువంటి పరిస్థితి కాదు. అందువలన వీళ్ళు ఎలక్షన్లో గెలిచినప్పటికీ కూడా వీళ్ళకి అంత అనుకూలమైనటువంటి పోస్టుల్ని ఎవరన్నమాట ఎమ్మెల్యేలు, ఎంపీలుగా వీళ్ళకి ఒక మినిస్టర్లుగా ఇవ్వడము ఇలాంటివి జరగవు. కాబట్టి ఏది డిస్ట్రిక్ట్లోనో లేకపోతే స్టేట్లోనో మనకి ఒక పార్టీ అధ్యక్ష పదవులో లేకపోతే ఇలాంటి పదవులు అనేటటువంటివి రావడానికి మీకు అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా మనకి రైతుల దగ్గరికి వద్దాం. రైతుల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు వ్యవసాయం అనేటటువంటిది బాగానే చేస్తారు, మీడియంగా చేస్తారు. కాబట్టి వీళ్ళకి ఏం చేయాలండి, చక్కగా ఖరీదైనటువంటి వస్తువులు కొనలేకపోవచ్చు, కానీ అప్పులు మాత్రం తీర్చుకోవడం జరుగుతుంది. అంటే సరి సమానంగా వస్తుందన్నమాట. ఇక చేపల రొయ్యల చెరువుల బిజినెస్ తీసుకునేసరికి వాళ్ళకు కూడా బాగుంటుందండి. కోళ్ల ఫారాలు, పౌల్ట్రీస్, హ్యాచరీస్, కొడిగుడ్ల వ్యాపారం, మటన్ షాపులు, చికెన్ షాపులు, ఆ తర్వాత ఈ వ్యాపారాలన్నీ బాగుంటాయి. పబ్స్, రెస్టారెంట్స్ మాత్రం దెబ్బతినడానికి అవకాశాలు ఉన్నాయి, లాసులు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే చిట్టీపాట్ల వ్యాపారాలు చేస్తారు కదా, అవి స్పెక్యులేషన్స్ బిజినెస్లు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా అనేటటువంటివి జరుగుతాయి. అయితే 2 ఏప్రిల్ 9 నుంచి 9 ఏప్రిల్ మధ్యకాలంలో మీరు షేర్స్ అలాంటివి ఆడకండి, అవి చాలా డేంజర్. అలాగే 9 తర్వాత మొత్తం అసలు కూడా ఎగిరిపోవడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ విధంగా మీ సోదరుల యొక్క వృద్ధి కనబడుతుంది,
మీకు ధైర్య సాహసాలతో మీరు ఏ పనైనా సరే ముందుకు మీరు చేసుకుంటూ వెళ్తే మీరు విజయాలు అనేటటువంటివి సాధించడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. ఆ విధంగా మీకు మీ పిల్లల దగ్గర నుంచి చక్కటి ప్రోత్సాహం అనేటటువంటిది కన్యారాశి వాళ్ళకి కనబడుతుంది. వాళ్ళ యొక్క చక్కటి స్కూళ్ళల్లో మీరు వాళ్ళని వేయడము, కాలేజీల్లో వేయడము, వాళ్ళ ద్వారా కొంచెం టెన్షన్ అనేటటువంటిది కొంచెం తగ్గడానికి ఏప్రిల్ నెలలో ఉంటాయి. ఏది సీట్లు అవన్నీ వచ్చేసిన తర్వాత కాస్త ప్రశాంతమైనటువంటి వాతావరణం, ఊపిరి పీల్చుకోగలుగుతారు. కాకపోతే ఫీజులు కట్టడం ఇలాంటివన్నీ కూడా కొంచెం భారంగా మీకు అనిపిస్తుంది అనమాట. ఎవరైతే కన్యారాశి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈ యొక్క ఈ ప్రైవేటు రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు కొంచెం కష్ట సమయం అని చెప్పాలి. వీళ్ళ ఆఫీసర్ల యొక్క హెరాస్మెంటు, ఆ తర్వాత వీళ్ళ వర్క్ లోడ్ పెరగడం అనేటటువంటివి ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. అలాగే ఈ యొక్క ప్రైవేట్ ఉద్యోగస్తుల దగ్గరకు వచ్చేసరికి ఉద్యోగాల్లో వీళ్ళకి మంచి రాణింపు అనేటటువంటిది ఉండడం జరుగుతుంది. టీఏలు, డిఏలు, అరియర్స్లు అన్నీ కూడా వస్తాయి. అలాగే యాజమాన్యాలు గుర్తించి మీకు చక్కటి జీతాలు ఇవన్నీ పెంచడం అనేటటువంటివి జరుగుతాయి. ఎప్పుడు కూడా ప్రైవేట్ ఉద్యోగస్తుల పాపం కష్టజీవులు కాబట్టి వాళ్ళ యొక్క కష్టాన్ని యాజమాన్యాలు గుర్తించడం అనేటటువంటి ఈ నెలలో జరుగుతాయి అన్నమాట. కాబట్టి మీ పని మీరు చక్కగా ఆలోచనపూర్వకంగా చక్కగా చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా మీకు ఫలితాలు అనేటటువంటివి ఆటోమేటిక్గా అవే ఈ కన్యారాశి వాళ్ళకి వస్తాయి. ముఖ్యంగా ఈ కన్యారాశి వాళ్ళతో ఉన్నటువంటి ప్రాబ్లం ఏమిటంటే ఉద్యోగం నాకు లేదు అంటారు, పెడతానంటారు, సంవత్సరాలు అయిపోతాయి అన్నమాట. కాబట్టి ఆ విధంగా వీళ్ళకి కొంచెం లేటుగా వీళ్ళకి వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి మీరు కొంచెం జాగ్రత్తగా వ్యవహారం చేసుకోవాలా. ఇంతవరకు భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ఆ గొడవలు తగ్గడానికి, ఇంటెన్సిటీ తీవ్రత తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకు కిలోంపావు మినుముల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి శనివారం నాడు ఉదయం 8 గంటలకి మీరు దానం చేయండి. చక్కగా ఈ దానం చేయడం ద్వారా మీకు చక్కటి మంచి ఫలితాలు, శుభ ఫలితాలు అనేటటువంటివి వస్తాయి. అదేవిధంగా ఈ యొక్క శుక్ర జపం చేసుకోండి, శుక్ర స్తోత్రాలు చదువుకోండి. శుక్రుడి కిలోంపావు బొబ్బర్లని, తర్వాత తెలుపు రంగు వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మణులకు జాగ్రత్తగా చేసుకోండి. ఓం మహాలక్ష్మి అయిన అనేటటువంటి మహామంత్రంతో మహాలక్ష్మి అమ్మవారి యొక్క పాదపద్మాలకు మీరు పూజ చేసుకోవడం, తులసి తల్లికి పూజ చేసుకోవడం, తులసి మాత దగ్గర పసుపు కుంకుమలు వేసుకోవడం ద్వారా మీకు ఈ నెలంతా కూడా బాగుంటుంది. శుభమస్తు.